హాయ్ ఫ్రెండ్స్. మన ఇండియాలో చాలామంది మెడికల్ ఎమర్జెన్సీలో హార్ట్ అటాక్ వలన చనిపోతున్నారు. ఈ హార్ట్ అటాక్ వలన ఎందుకు చనిపోతున్నారు అంటే, హార్ట్ అటాక్ సైన్స్ అండ్ సింటమ్స్ తెలియక ఈ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ పెయిన్ అని డిలే చేస్తూ ఉంటారు. ఆ డిలే చేయటం వల్ల పేషెంట్‌కి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోతున్నారు. హార్ట్ అటాక్ రావటానికి కారణాలు ఏమిటంటే, ఎక్కువగా స్మోకింగ్ చేయటం, ఆల్కహాల్ తాగటం, అన్‌కంట్రోల్డ్ డయాబెటిక్ హైపర్‌టెన్సివ్, అలానే కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది. అంతేకాకుండా హెవీ వర్కౌట్స్ జిమ్‌లో చేయటం వల్ల, స్టాప్ చేయకుండా ఎక్కువసేపు డాన్స్ చేయటం వల్ల కూడా ఈ మధ్య హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఏం సింప్టమ్స్ ఉంటాయి అంటే, పేషెంట్‌కి చెస్ట్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్‌లో పెయిన్ వస్తుంది, లేదా ఎడమ పక్క పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ ఎడమ చేతికి గానీ, లేదా నడుముకి గానీ, లేదా భుజానికి లేకపోతే మెడకి పెయిన్ రేడియేట్ అవుతా ఉంటుంది. పెయిన్ బాగా నొక్కినట్లు గానీ, మెలితిప్పినట్లు గానీ, గుచ్చినట్లు గానీ, బరువుగా నొక్కి పట్టినట్టు ఉంటుంది. అంతే, గ్యాస్ట్రైటిస్ లాగా మంటలాగా ఉండదు. ఇంకా పేషెంట్‌కి ఎస్ఓబి ఉంటుంది. ఎస్ఓబితో పాటు సివియర్ స్వెట్టింగ్ ఉంటుంది. వామిటింగ్స్, నాజియా కూడా ఉంటుంది. అంతేకాకుండా పేషెంట్ ఈ పెయిన్ తట్టుకోలేక, సివియారిటీని తట్టుకోలేక చనిపోతాను అని భయంతో అప్పగింతలు చేస్తూ ఉంటారు. ఈ సింప్టమ్స్ ఉన్నట్లయితే పేషెంట్‌ని మనం ఏం చేయాలి అంటే, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళటానికి ట్రై చేయాలి. పేషెంట్‌కి కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉంచాలి. ఈ కార్డియాక్ మందులు వాడుతుంటే కొన్ని మందులు లోడింగ్ డోస్ కింద సెపరేట్‌గా ఇస్తారు. ఆ మందులు వేయాలి. వాటితో పాటు ట్యాబ్ ట్యాబు సార్బిట్రేట్ సబ్లింగ్వాల్ నాలుక కింద పెట్టమని ఇస్తారు. అది కూడా సబ్లింగ్వాల్ ఉంచాలి. ఈ ట్యాబ్ సార్బిట్రేట్ డోసు హెవీగా ఇవ్వకూడదు. ఇస్తే బీపీ తగ్గిపోయి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో బీపీ ఆపరేటరు, మెడికల్ ఎక్విప్‌మెంట్స్ ఉండాలి అనేది. ఈ బీపీ 110/70 కన్నా తక్కువ ఉంటే ట్యాబ్ సార్బిట్రేట్ ఇవ్వకూడదు. 110/70 పైనే ఉంటే, ఎక్కువగా ఉంటే అప్పుడు ట్యాబ్ సార్బిట్రేట్ ఇవ్వవచ్చు. పేషెంట్ ఒకవేళ స్పృహ కోల్పోయి అన్‌కాన్షియస్‌లో ఉంటే రికవరీ పొజిషన్‌లో పడుకోబెట్టాలి. బ్రీతింగ్ తీసుకోవట్లేదు అనిపిస్తే వెంటనే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. ఒకవేళ పేషెంట్‌కి పల్స్ కూడా లేదు అనిపిస్తే వెంటనే సీపీఆర్ స్టార్ట్ చేయాలి. ఏం చేయకూడదు అంటే, ట్యాబ్ సార్బిట్రేట్ మోతాదు మించి ఇవ్వకూడదు. పేషెంట్ స్పృహలో లేనప్పుడు వాటర్ ఇవ్వకూడదు. టైం వేస్ట్ చేయకూడదు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి. నేను ఈ వీడియోలో మౌత్ టు మౌత్ రిస్క్ బ్రీత్ ఇవ్వాలని చెప్పాను. అలానే సీపీఆర్ చేయాలని చెప్పాను. ఈ మౌత్ టు మౌత్ వెంటిలేషన్ ఎలా ఇవ్వాలి, అంతేకాకుండా సీపీఆర్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.